ఇదంతా ఈశ్వరుని చేత ఆవరింపబడినటువంటి స్థలమే. మొత్తం భూమండలం కాదు, 14 లోకాలు అంతే. దీంట్లో ఆయనకి ఇచ్చిన తర్వాతే నువ్వు స్వీకరించాలి ఏదైనా సరే. దాన్నే మనం ఇప్పటికీ ఇళ్లలో ఏం చేస్తాం, ఏం వండని, చివరికి బిర్యానీ వండని 2 చుక్కలు నీళ్ళు అందులో పోసి దేవుడికి నైవేద్యం పెట్టి తినండి, అంతే లెక్క. ఏది తినేవాళ్ళు అదే నైవేద్యం పెట్టండి, తప్పేం లేదు. యదన్నంబురు శోభంతే తదన్నాస్తస్య దేవతాః. దేవుడికి ఇది నైవేద్యం పెట్టచ్చా పెట్టకూడదా అనేది శాస్త్రాల్లో ఏమీ నిబంధనలు లేవమ్మా. మొహమాట పడక్కల, దాని గురించి భక్తి వదిలేయక్కర్లేదు. అలా పెడుతూ ఉండగా నీకే అర్థం అవుతుంది, ఈ కక్క మొక్క దేనికి ఆయనకి పని లేక ఇంత బెల్లం ముక్క ఎడితే సంతోషిస్తాడు కదా అని నువ్వు మాంసాహారం మానేస్తావు, ఆయనకి అదే పెడతావు. అందుకని బలవంతంగా మానేయమని ఋషులు ఎప్పుడు చెప్పాలి. అంతేదా ఏదో మాంసాహారం తిన్నంత మాత్రం నువ్వు ఏ పూజ చేయొద్దు అని చెప్పలేదు. అదే ఇదే కానీ కొన్నాళ్ళకి అది ఇది మానేయకూడదు. ఇప్పుడు మాంసాహారం కోసం పూజ మానేయకూడదు, పూజ కోసం మాంసాహారం